హాయ్ అందరికీ. సో ఇవాళ నేను ఫేజ్ 3 డేటా విజువలైజేషన్ డాష్‌బోర్డ్‌లో మినీ ప్రాజెక్ట్ చెప్తాను. సో ఒక సేల్స్ డేటా తీసుకున్నాను. CSV ఫైల్ ఇది గిట్‌హబ్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ డేట్, రీజన్, ప్రోడక్ట్, సేల్స్, ప్రాఫిట్ ఇవన్నీ ఉంటుంది. సో ఇక్కడ లైన్ ప్లాట్ ఎలాగిస్తామంటే ఇక్కడ ఇండెక్సింగ్ ఉంటుంది 0, 1 అని. ఇండెక్సింగ్ గురించి మీరు తెలియాలంటే నేను ఇంకో వీడియో చేశాను రీసెంట్ ఇండెక్స్ అని. దాంట్లో మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో. సో ఇప్పుడు లైన్ ప్లాట్ ఇక్కడ ఎలా చేస్తున్నామని అంటే సేల్స్ ఓవర్ ద టైం అంటే ఇక్కడ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్. సో సేల్స్ టోటల్ సేల్స్ తీసుకుంటున్నాం డేట్ బట్టి. సో ఇక్కడ మనము డేట్ టైం కూడా కన్వర్ట్ చేసి, డేటే కదా ఇది, సో టైం కూడా తో కన్వర్ట్ చేసి ఆ తర్వాత మనం ప్లాట్ చేస్తున్నాం. సో ఇక్కడ టైటిల్ లేబుల్ అంటే ఇక్కడ ఇది లేబుల్ డేట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే 001కి 200, సో తర్వాత 002కి 150 అలాగా ప్లాట్ చేస్తాం. సో బార్ ప్లాట్ సేల్స్ బై రీజియన్, ఇక్కడ రీజియన్లో గ్రూప్ చేసి టోటల్ సేల్స్ తీసుకుంటున్నాం. ఈస్ట్ రీజియన్లో ఎంత సేల్స్, నార్త్, అలాగా బార్ ప్లాట్. పై చార్ట్లో ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ తీసుకుంటున్నాం సేల్స్. సో ఇట్లాగా. సో యాక్చువల్గా మన వాల్యూస్ అనే ఉంది. పర్సంటేజ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం పర్సంటేజ్ ఇస్తున్నాం. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ప్రోడక్ట్ ఏకి ఎంత సేల్స్ బై టోటల్ సేల్స్ అమౌంట్ ఇంటూ 100. సో హిస్టోగ్రామ్ అంటే ఫ్రీక్వెన్సీ వైజ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అంటే రిపీటెడ్. ఇప్పుడు 160 అమౌంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది, అట్లా ఫ్రీక్వెన్సీ లెవెల్స్లో ఈ హిస్టోగ్రామ్ అనేది మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ బాక్స్ ప్లాట్ ఇందాక చూసాం కదా, అదే సేల్స్ బై రీజియన్. ఇది కూడా ఏంటంటే ఇలా చూపిస్తుంది ఇట్లాగా. సో ఎంత డైరెక్షన్లో ఉంది, ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా అని. సో హీట్ మ్యాప్ అంటే హీట్ మ్యాప్ అనేది ఎందుకంటే కోరిలేషన్, ఒక సేల్స్కి ప్రాఫిట్కి ఇక్కడ రిలేషన్ ఏంటి అనేది చూపిస్తుంది. స్కాటర్ ప్లాట్ అనేది ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ సేల్స్కి ప్రాఫిట్కి వాల్యూస్ ఏంటి మనం ప్లాట్ రూపంలో చూడాలి అనుకుంటే దాన్ని ప్లాట్ రూపంలో సేల్స్ వై దగ్గర ప్రాఫిట్ అని ఇచ్చేసి బేస్డ్ ఆన్ రీజన్ ఇక్కడ ఉంటుంది. అంటే ఈ రీజియన్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది అట్లా చూడాలన్నప్పుడు ఆ స్కాటర్ ప్లాట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.